ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న అసందర్భంగా ఒక చిన్న సంఘటన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే పిఏగా థామస్ గారి పిఏ గురించి చంద్ర గురించి కంప్లైంట్ కలెక్టర్ కి మా కార్యకర్తలు ఒక 2 మండల పార్టీ అధ్యక్షులు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈయన ఈ విధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడడం జరిగింది. దాని మీద స్క్రోలింగ్ పోతూ ఉంటే ఈరోజు పార్టీ మా స్టేట్ పార్టీ ఆదేశాల ప్రకారం స్క్రోలింగ్ ఎవరు చేయకూడదు, దాన్ని ఆపేయమని చెప్పాము. మా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు అయితే, గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యూన్సీ లీడర్లు అయితే అందరూ కూడా దాన్ని మన్నించి అందరూ కూడా ఆ స్క్రోలింగ్ అంతా ఆపేశారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా చెప్పాము, ఈరోజు మా సమస్యలు ఏంది అందరిని అడిగి కనుక్కోవడం జరిగింది. ఎవరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అలా వెళ్ళాల్సి వస్తుందని. అందరూ కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే అందరూ సామరస్యంగా పరిష్కరించుకుంటాం, అలాగే కలిసి పనిచేసుకుంటామని కూడా పార్టీ లీడర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కూడా అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందరిని కలుపుకొని పోతాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా, ఎవరితోనూ అందరిని కలుపుకొని పోతాం. వీళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పోయిన వాళ్ళు కూడా మేము సమాధానం చెప్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. ఎందుకు పెట్టారంటే, సో ఆ విధంగా ఈరోజు ఇది కొంత శాంతియుతంగా పరిష్కారం దిశగా ఈరోజు చర్చ ఫలప్రదమైంది. ఒక వారం లోపల నోటీసు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిఏ మీద మాట్లాడారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. సో మాలో ఉన్న సమస్యలంతా కూడా ఒక 15 రోజుల లోపల అందరూ సంస్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గంగాధర్ నెల్లూరు గురించి కొంత డిస్టర్బెన్స్ ఉండింది. ఇంకమేట్ అయితే అది ఉండదు, ఎందుకంటే అందరూ కూడా ఒకటైపోయినారు, అందరూ బాగున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అలాగే మనం అందరితో కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది శాంతియుతంగానే పరిష్కారం లభించింది. దీనికి ఏమైనా పొరపాటు చేస్తుంటే తొలగించాలా, పొరపాటు లేకపోతే తొలగించలేంటారు. అంటే నిన్న ఎమ్మెల్యే గారేమో పిఏ ఏం పొరపాట్లు చేయలేదు, కాకపోతే కొంతమంది అసమ్మతి వర్గం అన్నారు. వీళ్ళు ఒక 50 మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆధారాలను చూడ ఖచ్చితంగా చర్యలు. ఆధారాలు లేకుండా బ్లేమ్ చేస్తే, ఒకరి మీద బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆధారాలు చూపితే ఎమ్మెల్యే గారు కూడా ఆధారాలు ఉంటే నేను చర్యలు తీసుకుంటాను చెప్పడం నియోజకవర్గంలో. అంటే ఎప్పుడు మీరు ఫోన్ చేశారు, పాపం అతను బిజీగా ఉంటే తీయలేడు. మనం ఏమనుకుంటాం, అతను ఎక్కలేదబ్బా మనం అంటే అనుకుంటాం కదా. చాలా చిన్నవాడు కూడా బిజీగా ఉంటాడు, ఎంత పెద్దవాడైనా చిన్నవాడు కూడా. ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఫోన్ చేస్తావు తీయలేడు, అప్పుడేమనుకుంటాం. అటువంటి విధంగా కొద్దిగా పొరపచ్చా తెలియకుండా పిఏ చేస్తుంటాడంట. పిఏ ఏం చేసినా అని చెప్పేదానికి ఇప్పుడు ముందు పిఏ అయినా పొరపాటు చేయని ఏడాది ఆధారాలు తీసుకుంటే కదా. ఎమ్మెల్యే తెలిసి జరిగిందా తెలియకుండా సమస్య కాదేడా, అసలు పొరపాటు జరిగిందా లేదా చూడాల్సిన సమస్య ఉంది కదా. నాకు తెలిసిన జరగని దాని వెనకాల ఏదో ఉంది, కేజీఎఫ్ లో బంగారు తీసినారు, వాడు మట్టి ఉంది కనిపించింది కదా నిన్న. మీరు కంప్లైంట్ రైజ్ చేసి కంప్లైంట్ మీ దగ్గర ఆధారాలు కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళు మేము అడుగుతాం. ఏమీ లేకుండా ఊరికే నేను అడగాలంటే అవి టీపీ మీరు అడగండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను తప్పు చేసాం అనుకో, ఆయన చెప్పాను తప్పు చేసాను, నేను అడగాల. నీ దగ్గర ఆయన నీ దగ్గర ఆధారం ఉంటే ఆయన కూడా అడుగుతాను. ఇప్పుడు ఎవరైతే రప్చర్ క్రియేట్ చేశారో వాళ్ళు మీరు అడుగుతాం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు మీరు అంత దూరం మీద. ఇంకోటి వాళ్ళు స్పష్టంగా కూడా ఏం చెప్పారంటే, ఎమ్మెల్యే గారిది ఏమి పొరపాటు లేదండి, ఇబ్బంది లేదండి. ఒక నిమిషం సార్. అదే విధంగా బయట నుంచి వచ్చినటువంటి ఒక 2 వ్యక్తులు, అదే విధంగా ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి కరెక్ట్. ఇప్పుడు దానికి వాళ్ళ ఆధారాలు చూపెట్టినట్టే విల్ టేక్ యాక్షన్స్. నలుగురి మీద కంప్లైంట్ చేశారు కదా, అంటే బోగస్ గా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆధారాలు ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు ఎక్కడో నగిరి కాన్స్టిట్యూన్సీ లో వాడు వ్యాపారం చేసుకుంటాడు, నాకు తెలిసి ఉంటాడు, వాడి నుంచి నాకు కంట్రిబ్యూట్ చేసేది. ఆ నలుగురిలో కూడా ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలే కాదు, వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. ఇంకొక అతను టీడీపీ నుంచి, సరే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారని ఇంకొక అతను అన్నారు. ఇంకొక అతను అతని పార్టీకి సంబంధించి సంబంధం లేదు. నేను చెప్పండి ఒకటి క్లియర్, మీరు చెప్పే ఒక అతను ఎక్కడో బిజినెస్ చేసుకుంటాడు, గంగాధర కాన్స్టిట్యూన్సీ సంబంధం, దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగుండేది సహజం. కొంతమందిలో దీన్ని అన్ని కూడా మేము సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా మేము వదులుకోలేము, అన్లెస్ వాళ్ళ మీద అంత క్రైమ్ ఉంటే తప్ప.
వాళ్ళు విచ్చలవిడిగా వచ్చి అవతల పార్టీతో కలిసిపోయి మమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటే తప్ప మేము ఎవరిని కూడా వదిలిపోదలుచుకోలేదు. పొరపచ్చాలుంటే దాన్ని సరిదిద్దుకొని మేము ట్రావెల్ చేస్తాం. పార్టీ బతకడమే మాకు కావాలా, పార్టీని మళ్ళీ గెలిపించుకోవడమే. నెల్లూరులోనే అంటే కొన్ని బయట రావు, కొన్ని ఇక్కడ మాత్రం బయట కొన్ని ఉంటాయి. అసలు లీడర్లు బలమైన వాళ్ళు అయినప్పుడు ఒక ఇబ్బంది. మా ఎమ్మెల్యే గారికి కొద్దిగా టైం కూడా ప్రీషియస్. చెప్పనే ఉంది ఆన్సర్. అవునబ్బా, రెడ్డే కాదు మురళి ఏమన్నా రెడ్డే, ఆయన మీద ఏం జరగలేదు. వైడ్ రైజ్ ద సచ్ క్వశ్చన్. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న అయితే ఎస్సీ అని చెప్పి మేము ఇది చేస్తాం, అది ఏం లేదు. అటువంటి మానసికంగా కొంత తేడా ఉన్నమాట వాస్తవం. అంటే మామూలుగా వాళ్ళు ఏం చెప్పడం లేదు. నీ అభిప్రాయంతో నేను కూడా ఉన్నా చిన్నగా, కానీ ఈ రోజు 200 మంది వచ్చారు, అందరిని అడిగిన మాకు ఎవరికి ఆ ఇబ్బంది లేదని చెప్పారు. దేని మ్యాటర్. ఇప్పుడు ఒక విషయమే చెప్పినాను, వచ్చే వాళ్ళందరిని అడిగినా మీకు అందరికీ అతను ఏమైనా ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఎవరు లేదనేసి దాంతో అనేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని వెతుక్కునేవాడు. అది వాడు రాకపోతే ఎవరు దీనికి కారణం అంటే వాడిని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు అడ్డా ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, వెళ్ళిపోయిన ఒకటి జరుగుతూ ఉంది, ఇప్పుడు జరగడం లేదు, దానికి ఒకరి మీద బ్లేమ్ చేస్తారు, నీ మీద బ్లేమ్ చేస్తారు. మేజర్ ఎంతమందికి లీడర్లు వచ్చారో వాళ్ళని అడిగారు. నేను కూడా ఎందుకంటే ఇంపార్షియల్ గా చేయాలి ఏదైనా కూడా మేము అడిగి